complex number definition as an ordered pair of real numbers. Okay, next exercise 1a కూడా సాల్వ్ చేసాం. ఇప్పుడు representation of complex number in the form a plus ib. Take one real number a. How can we write it in the complex number form? As a comma 0 means in the a plus ib form a is a real part and 0 is an imaginary part. And take one example b. This is a imaginary number, means complex number. So how can we write 0 comma b? Means imaginary part we have a number, but real part we doesn't have a number. Real part lo manaku number ledu, real part 0, imaginary part b undi. Okay, ఫస్ట్ లో కాంప్లెక్స్ నెంబర్ని డిఫైన్ చేసినప్పుడు ఏమన్నాం, రియల్ నెంబర్ సిస్టంలో ఏదైతే రూట్స్ ఉండవో అప్పుడు ఐ అనే ఇమాజినరీ రూట్ అనేది b² - 4ac <0 ఉన్నప్పుడు ఐ అనే ఇమాజినరీ రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాంప్లెక్స్ నెంబర్లో. సో ఇప్పుడు i ఇంటూ ఐ ఈ ఫార్మాట్లో మనం తీసుకుంటే ఐ వాల్యూ ఏంటంటే 0,1. ఇప్పుడు 0,1 ఇంటూ 0,1 చేసాం అనుకోండి, ఏసీ మైనస్ బీడీ కదా, 0 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 1, సో -1 కామా ఇమాజినరీ పార్ట్ ఇప్పుడు ఏడి ప్లస్ బీసీ కదా, 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0, సో 0. ఇది కాంప్లెక్స్ నెంబర్లో ఫార్మేట్లో రాయాలి. అదే రియల్ నెంబర్లో రాయాలంటే -1, ఎందుకంటే 0 ఇమాజినరీ పార్ట్ 0 కాబట్టి రియల్ పార్ట్ ఒకటే ఉంటుంది. ఇక్కడ మనం ఏ తీసుకున్నప్పుడు a,0 పెట్టుకున్నాం కదా, సో ఆ విధంగా -1 వస్తుంది. i² వాల్యూ -1. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, i² -1 అయినప్పుడు ఐ వాల్యూ √(-1) అవుతుంది. ఓకే, ఇప్పుడు a ప్లస్ ఐబి అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో రియల్ పార్ట్ ఏది, రియల్ పార్ట్ అని ఏ ఉంది, అండ్ ఇమాజినరీ పార్ట్ అనేది బి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ ఐబికి మనం ఏబి అనే ఆర్డర్డ్ పేర్గా ఉన్నప్పుడు, ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ అనేవి చేసాం కదా. సో ఏ ప్లస్ ఐబిగా ఉన్నప్పుడు మనం కాంజుగేట్, మాడ్యులస్, యాంప్లిట్యూడ్ ఫామ్ ఇలాంటివన్నీ మనం ఫైండ్ చేస్తాం. ఫస్ట్ కాంజుగేట్ అంటే ఏంటి, కాంజుగేట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎ నెగటివ్ ఇన్వర్స్. సో ఇప్పుడు కాంజుగేట్ అనేది ఏ మైనస్ ఐబి అవుతుంది. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ ప్లస్ ఐబి బార్, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఓకే, ఇప్పుడు జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది అండ్ జెడ్ బార్ అనే కాంజుగేట్ ఉంది, అంటే జెడ్కి జెడ్ బార్ కాంజుగేట్ కదా, సో ఈ రెండు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ చేయాలి, వాటికి ఫార్ములాస్ ఉన్నాయి. ఏ వాల్యూ కావాలంటే జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2, అదే మనకి బి కావాలనుకోండి జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2i. సో అది ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1bకి వెళ్ళే ముందు మనకి ఇంకా స్క్వేర్ రూట్ ఫార్ములాస్ తెలియాలి. స్క్వేర్ రూట్ ఫార్ములా వేస్తాం చూడండి. దానికి ప్రూఫ్ అంటూ ఉంది కానీ అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఓన్లీ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఓకే, ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అనేది ఉంది కదా, దీనికి రూట్ డబ్ల్యూ అనేది మనకి చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. డబ్ల్యూ అనేది మనం స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు డబ్ల్యూ వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై అని మనం అనుకుంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే +or (√a² + b² ప్లస్ a/2 ప్లస్ i ఇంటూ √a² + b² - a/2.
ఇది ఎప్పుడు మనకి ఇఫ్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే, అదే మనకి బి అనేది లెస్ దాన్ 0 అనుకోండి, అప్పుడేమొస్తుందంటే ఇక్కడ మైనస్ వస్తుంది అన్నట్టు. ఇఫ్ బి లెస్ దాన్ 0. సో ఇవి ఈ ఫార్ములాస్ తెలిస్తే మనం ఎక్సర్సైజ్ 1B అనేది సాల్వ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ 1B ఫస్ట్ రౌండ్లో సమ్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. 2 - 3i × 3 + 4i. ఇక్కడ మనకి ఇది మల్టిప్లికేషనే, కానీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో కూడా మల్టిప్లికేషన్ ఇచ్చారు కదా, దాన్ని x + iv అని పెట్టి రాయొచ్చు. అంటే దాన్ని కూడా x + iy అని చెప్పి మనం ఎక్స్పాండ్ చేస్తూ ఈ మోడల్లో దాన్ని కూడా చేయొచ్చు. కానీ మనకి ఆర్డర్డ్ పేర్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫామ్లో ఏసీ - బీడీ ఏడి + బీసీ ఈ ఫార్ములా వేసి మనం చేసేయచ్చు. సో అర్థమైంది కదా. ఇలా ఏ బి సి డి అని ఇచ్చినప్పుడు మనం x + iyగా మార్చుకొని చేయాల్సినంత పని లేదు. ఇలా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయడానికి టోటల్ ఇవన్నీ మొత్తం ఇది మల్టిప్లై చేసేయడమే. చూడండి, 2 × 3 + 2 × 4i - 9i - 12 × i². ఇక్కడ 6 + 8i - 9i - 12 × i² వాల్యూ మనకి ఏం తెలుసు, -1. సో మనకి ఏమొచ్చింది, 6 - × -+, 6 + 12 - i. సో టోటల్లీ 18 - i, అంటే దీని వాల్యూ 18 - i అన్నట్టు. ఇప్పుడు సెకండ్ సమ్లో ఏమి ఇచ్చారు, 1 + 2i ³ ఇచ్చారు. అంటే మనం దీన్ని ఏం ఫైండ్ చేయాలి అంటే 1 + 2i అని పెట్టి ఇక్కడ 1 + 2i² ఫైండ్ చేస్తూ 1 + 2i² ఫస్ట్ ఫైండ్ చేద్దాం. 1 + 4i² + 2 × 2i × 1 అంటే a + b² ఫామ్. ఇప్పుడు 1 + 2i × 1 - 4 అంటే i² - 1 కదా. సో 4i. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే 1 - 4 అంటే -3. -3 + 4i + 2i - 8i + 8i². మనకి ఏమొస్తుంది, -3 6i - 8i - 2i -8. సో -11 - 2i వచ్చింది. సో ఇది ఆన్సర్ అన్నట్టు. ఇప్పుడు థర్డ్ సమ్, a - ib / a + ib. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం సాల్వ్ చేయాలంటే రేషనలైజ్ చేయాలి. చూడండి, a - ib / a + ib × a - ib a - ib / a - ib. ఇక్కడ మనకి a - ib² a² - i² b². ఇప్పుడు చూడండి, a² + i² b² - 2aib / a² - b². సారీ, i² అంటే -1 కదా. సో a² + b². ఇప్పుడు దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్గా మార్చాలి. చూడండి ఎలా మార్చాలంటే a² - b² - 2aib / a² + b². సో ఇప్పుడు మనకి రియల్ పార్ట్ అంటే a² - b² / a² + b² వచ్చింది. ఇమాజినరీ పార్ట్ 2ab / a² + b² వచ్చింది. సో ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఫోర్త్ సమ్ చూడండి, 4 + 3i / 2 + 3i × 4 - 3i. ఓకే,
ఇప్పుడు ఏం చేయాలి? 4 + 3i by 2 + 3i into 4 - 3i మనం రేషనలైజ్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మనం రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ అనేది క్యాన్సిల్ అయ్యేలా మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి 2 + 3i ఉంది, అంటే 2 - 3iతో రేషనలైజ్ చేయాలి, అంటే బోత్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలి. ఓకే, ఇక్కడ 4 - 3i కూడా సేమ్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి, అంటే మల్టిప్లై చేస్తూ సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 + 3i హోల్ స్క్వేర్ కదా, అంటే 16 + 9i² + 2 × 4 8 × 3 24i. ఓకే, ఇప్పుడు ఇంటూ 2 - 3i బై ఇక్కడ 2 + 3i 2 - 3i, సో 4 - 9i² ఇంటూ ఇక్కడ చూడండి 4 - 3i 4 + 3i, సో 16 - 9i². సో ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు 16 - 9 అంటే i² అనేది -1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -9 వచ్చింది, ప్లస్ 24i ఇంటూ 2 - 3i బై 4 i² అంటే -1 కదా, సో 4 + 9 అవుతుంది. ఇక్కడ 16 + 9 అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది? 7 + 24i ఇంటూ 2 - 3i. ఓకే, 7 + 24i ఇంటూ 2 - 3i వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్లో 13 × 25 వచ్చింది. సో మనకి ఇంకా సింప్లిఫై అవుతుంది. చూడండి, 14 - 21i + 48i - 72i² / 13 × 25. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 14 + 72 + 27 ఓకే బై 13 × 25. మనకి ఏమొస్తుంది ఇప్పుడు? 86 + 27i / 13 × 25. ఇప్పుడు నెక్స్ట్ 86 / 13 25 25 3 ఎంత? 75 కదా, 75 5 7 325 325 + 27 / 325 into I. That's it guys. See you in next class. Bye bye. Take care. Thank you for watching.